కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్దా జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. సాగర్ సొసైటీ దగ్గర ట్రాఫిక్ మళ్లించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కేబీఆర్ పార్క్ వద్ద నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంతోష్, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ సమీపంలో 7 ఫ్లైఓవర్స్ తో పాటుగా 7 వైపాస్ సంబంధించిన రూట్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు అలాగే డైవర్షన్స్ కూడా అమల్లో చేసిపోతున్నారు. సో ఈ రోజు నుంచి కూడా అమల్లోకి వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అధికారులు కూడా వాహనదారులకు పలు సూచనలు చేశారు పలు ట్రాఫిక్ మళ్లింపుల పైన. ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా 7 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. అలాగే 7 అండర్ పాస్లకు సంబంధించి రోడ్స్ కూడా నిర్మాణం జరగబోతున్నాయి. ఇవాళ నుండి నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉంటాయి. ఇప్పటికే వాహనదారులకు కూడా చాలా వరకు సూచనలు చేశారు. సో ప్రస్తుతానికి మనం కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాము. కేబీఆర్ పార్క్ నుండి సాగర్ సొసైటీ వద్ద వెళ్లే రూట్ ఏదైతే ఉంటుందో అక్కడ ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. తర్వాత నిర్మాణ సమయంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. సో ట్రాఫిక్ మళ్లింపులు కూడా వాహనదారులు గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఒకసారి గమనించినట్లయితే కేబీఆర్ పార్క్ నుండి టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ ఈ పార్క్ సెంటర్ ఏదైతే ఉంటుందో ముగ్దా జంక్షన్ మార్గాల్లో కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్లే ఎవరైతే వాహనాలు ఉంటారో వారంతా కూడా రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ నుంచి అగ్రసేన్ ఐలాండ్ భారతీయ విద్యాభవన్ మీదుగా చెక్ పోస్ట్ దాటాల్సి అవసరం కూడా ఉంటుంది. అలాగే మాసాప్ ట్యాగ్ నుంచి కేబీఆర్ వచ్చే వాహనాలు ఎవరైతే ఉంటారో జూబ్లీ హిల్స్ వైపు వెళ్లే విరించి హాస్పిటల్ రోడ్ నెంబర్ 12 జంక్షన్ నుండి ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ ద్వారా వెళ్ళవచ్చు. సో ఎన్ఎఫ్సిఎల్ నుండి శ్రీనగర్ కాలనీ అలాగే సాగర్ సొసైటీ, ఇంద్రనగర్, లేబర్ అడ్డా నుంచి వచ్చే వారు ఎవరైతే ఉంటారో జూబ్లీస్ చెక్ పోస్ట్ కు అక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 అలాగే 45 నుండి ఎన్ఎఫ్సిఎల్ వైపు వెళ్లే వాహనాలు కూడా ఇంద్రనగర్, శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ రోజు నుంచి కూడా నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీని కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు పలు అమలు కూడా అమల్లో ఉన్నాయని చెప్పొచ్చు. కేబీఆర్ పార్క్ చుట్టూగా 7 ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. అలాగే 7 అండర్ పాస్ల నిర్మాణం కూడా జరగబోతుంది. సో వాహనదారులు పలు సూచనలు చేస్తా ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులు. ప్రస్తుతం అయితే మనం కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్నాము. దాదాపు ఇటు కేబీఆర్ పార్క్ నెక్స్ట్ వచ్చేది జూబ్లీ చెక్ పోస్ట్ ఉంటుంది కాబట్టి ఇటు సైబరాబాద్ అలాగే హైదరాబాద్ ఈ 2 జంక్షన్లను కలిపే జూబ్లీ చెక్ పోస్ట్ అలాగే కేబీఆర్ పార్క్ చాలా కీలకం, అతిపెద్ద జంక్షన్స్. ఇవి చాలా వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ట్రాఫిక్ ని తగ్గించే క్రమంలో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా 7 ఫ్లైఓవర్ రాబోతున్నాయి. అలాగే 7 అండర్ పాస్ల రూట్స్ కూడా రాబోతున్నాయి. సో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా డైవర్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటే పనులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి. సో వాహనదారులు పోలీసులు సూచించిన ట్రాఫిక్ డైవర్షన్స్ పైన కూడా అవగాహన పెంచుకోవాలి, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే లేదంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో రోడ్ నెంబర్ 1 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లేది కేబీఆర్ పార్క్ జంక్షన్ కనెక్ట్ అవుతుంది. మాసప్ ట్యాగ్ నుంచి అలాగే ఎన్ఎఫ్సిఎల్ నుంచి రావాల్సిన వాహనాలన్నీ కూడా ఇటు కేబీఆర్ పార్క్ టచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు ఎడమవైపు శ్రీరామ్ సాగర్ కావచ్చు, యూసుఫ్ కూడా నుంచి కావచ్చు, ఏమైనప్పటికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి కాబట్టి వాహనదారులకు సూచనలు చేసిన దాని ప్రకారంగా సులువైన మార్గంగా వెళ్లేందుకు కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. సో వాహనదారులందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.